హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఏపీ టెట్ అనేది మనకి వచ్చేసింది కదా నోటిఫికేషన్. సో అందులో మనకి తెలుగు గ్రామర్ పాయింట్లో విభక్తి ప్రత్యయాలు, విగ్రహవాక్యం, సమాసం పేరు ఇలాంటివన్నీ మనకి గ్రామర్ పాయింట్లో తెలుగులో మనకి 30 మార్క్స్కి ఉంటాయి కదా. అందులో గ్రామర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విభక్తి ఇవన్నీ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఇవన్నిటిని కూడా మనము విభక్తి అంటాము. వీటి విభక్తి ప్రత్యయాలు ప్రథమ విభక్తి ప్రత్యయాలు, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు, తృతీయ విభక్తి ప్రత్యయాలు, చతుర్థి విభక్తి ప్రత్యయాలు, పంచమి విభక్తి ప్రత్యయాలు, షష్ఠి విభక్తి ప్రత్యయాలు, సప్తమి విభక్తి ప్రత్యయాలు అన్నమాట. వీటన్నిటిని కూడా విగ్రహవాక్యము, సమాసం పేరు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాసం ఇస్తారు, సమాసం పేరు రాయమని చెప్తారు. అందులో మళ్ళీ సమాస పదం ఇచ్చి మనకి సమాసం పేరు అడగచ్చు, లేదంటే విగ్రహవాక్యం ఇచ్చి ఇది ఏ సమాసం పేరు అని కూడా అడగచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రథమ విభక్తికి డూమూవులు ప్రథమ విభక్తి. డూమూవులు ప్రథమ విభక్తి అని మనం ఎక్కడ తెలుసుకుంటామంటే మనం విగ్రహవాక్యాన్ని విభజించినప్పుడు రాజ్యము, ఈ మూ ఉంది కదా, ఈ మూ అనేది డూమూవులు అంటే ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి ప్రత్యయాల్లో డూమూవులు ఈ వీటిలో ఏ వచ్చినా కూడా మనకి అది ఏమవుతుందంటే విభక్తి ప్రత్యయం డూమూవులు ఉన్నది ప్రథమ విభక్తి ప్రత్యయాలు అవుతాయి అన్నమాట. రాజ్యము అర్ధ భాగము, సమాస పదం వచ్చేసి అర్ధరాజ్యం. మనకి సమాస పదం ఇచ్చి దానికి విగ్రహవాక్యం రాయమని చెప్తారు. అప్పుడు విగ్రహవాక్యం రాయమని చెప్పినప్పుడు మనకి అర్ధరాజ్యం అని వచ్చినప్పుడు మనం వాటిని ఏం చేస్తామంటే డివైడ్ చేసినప్పుడు రాజ్యము మూ వచ్చింది కాబట్టి ఇక్కడ డూమూవులు ప్రథమ విభక్తి. అది ఏది సమాసం పేరు అని అన్నప్పుడు ప్రథమ తత్పురుష సమాసం అంటారనమాట. నెక్స్ట్ ద్వితీయకి నిన్, నున్, లన్ గురించి. సూక్ష్మమును, ఈ ను ఉంది కదా, ఈ ను అనేది మనకి ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటి నున్ అనే దానికి ను అనేది మనము వస్తుంది కాబట్టి సూక్ష్మమును దర్శించువాడు సూక్ష్మదర్శి. ద్వితీయ తత్పురుష సమాసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమాసం ఇస్తాడు, సమాస పదం అడగచ్చు, విగ్రహవాక్యం అడగచ్చు. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు అడిగినా కూడా ఎలాంటి విభక్తి, ఏ విభక్తి చెందింది అని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. నెక్స్ట్ తృతీయ చేతంచెన్ తొడంతోన్ మందారములతో, ఇక్కడ వచ్చింది కదా, మందారములతో చేసిన మాలికలు. మందార మాలికలు అన్నప్పుడు దీన్ని మనము ఏం చేస్తాం, ఇక్కడ మనకి విగ్రహవాక్యంలోకి మనము కన్వర్ట్ చేసినప్పుడు మందారముతో వచ్చిందనుకోండి, అది మనకి ఏ సమాసం అవుతుంది, తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. ఏ విభక్తి ప్రత్యయాలు వస్తే ఇది విభక్తి ప్రత్యయం అన్నమాట. దీన్ని తృతీయ విభక్తి అంటాము. నెక్స్ట్ సమాస పదం వచ్చేసి మందారమాలిక. సమాసం పేరు అడిగినప్పుడు తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి అనే తృతీయ విభక్తి ప్రత్యయాలు వచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ తృతీయ తత్పురుష సమాసం వచ్చింది.